అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద అభిమానులు వీరంగం సృష్టించిన కేసులో పల్లవి ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఫైనల్స్ అనంతరం బయటకు వచ్చిన కంటెస్టెంట్ల వాహనాలను అభిమానులుగా విడిపోయిన కొందరు ధ్వంసం చేశారు. అంతేకాదు అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపైన కూడా ప్రతాపం చూపారు. బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి పల్లవి ప్రశాంత్తో పాటు మరికొందరిపైన ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. మరోపక్క బిగ్ బాస్ యాజమాన్యం పోలీసులు అట్టుగా వెళ్లొద్దని ముందుగా హెచ్చరించినా వారి మాటలు లెక్క చేయకపోవటం వల్లనే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఇక పల్లవి ప్రశాంత్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు. అయితే ప్రశాంత్ తన మొబైల్ను స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై న్యూసెన్స్ కింద కేసెస్ నమోదైన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ రోజు అంటే ఆదివారం రోజు ఎప్పుడైతే బిగ్ బాస్ 7 విజేతగా అనౌన్స్ చేసిన తర్వాత జరిగినటువంటి రచ్చ మీద పోలీసులు అయితే చాలా సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు మనకైతే అర్థమవుతోంది. ఎందుకంటే పబ్లిక్ న్యూసెన్స్కి కారకుడైన బిగ్ బాస్ 7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసులు గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రోజు అమాయకులు ఎవరైతే అక్కడికి వచ్చారో, అభిమానంతో ఎవరైతే వచ్చారో వాళ్ళ మీదనే ఇంకో వర్గం వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఎవరైతే ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్తున్నారో వాళ్ళు చేసినటువంటి హడావిడి కావచ్చు, ఇవన్నిటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత పూర్తిగా పల్లవి ప్రశాంత్కి సంబంధించిన ఎవరైతే ఫ్యాన్స్ అనుకోవచ్చు, లేదంటే వాళ్లకు సంబంధించిన ఫ్రెండ్స్ అనుకోవచ్చు, వాళ్ళ మీదనైతే పూర్తిగా పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా మనకైతే అర్థమవుతోంది. అందుకే నిన్న ప్రశాంత్ తమ్ముడు అండ్ దాని తర్వాత ఇంకొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు రచ్చ జరిగినటువంటి ప్లేస్లో సీసీ ఫుటేజ్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎవరైతే ప్రశాంత్ పూర్తిగా విజేత అయిన తర్వాత తీసినటువంటి ఆ సెలబ్రేషన్ ర్యాలీ ఏదైతే ఉందో, రోడ్ గుండా సాగుతూ రోడ్డు మీద కనిపించిన పబ్లిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటుందో, ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో 6 బస్సుల అద్దాలను ధ్వంసం చేయడం ఏంటి, తర్వాత ఆ బస్సులో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏంటి, దెన్ ఒక డ్రైవర్ని కూడా కొట్టినట్టు మనకున్నటువంటి సమాచారం. అండ్ రాళ్ళు ఎందుకు రువ్వారు, సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ లాగా ఉండాలి, ఆ హడావిడి ఎక్కడ కనిపించకుండా ఈ రాళ్ళు రువ్వుకోవడం ఏంటి, అండ్ దాని తర్వాత పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం ఏంటి, ఈ అత్యుత్సాహం ఏంటి, ఈ ఓవర్ యాక్షన్ ఏంటి అన్నటువంటి దాంట్లోనే పూర్తిగా పోలీసులు కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. 18th రోజు ఎఫ్ఐఆర్ నమోదైంది పల్లవి ప్రశాంత్ మీద. ఆయన పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో. ఒకసారి యాక్ట్స్ అండ్ సెక్షన్స్ ఏంటివి అనేది నేను మళ్ళీ ఇంకోసారి రిమైండ్ చేస్తున్నాను. 147, 148, 290, 353, 427 రెడ్ విత్ 149 ఐపీసీ అండ్ సెక్షన్ 3 పీడీపీపీ యాక్ట్. ఇవన్నీ కూడా 18th రోజు పల్లవి ప్రశాంత్ మీద పెట్టినటువంటి కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇవే కాకుండా సిచ్యువేషన్ని బట్టి నిన్న పల్లవి ప్రశాంత్ తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు అండ్ ఇంకొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఇంకా సెక్షన్స్ ఏమైనా అదనంగా యాడ్ చేశారా అన్న ఇన్ఫర్మేషన్ మనకైతే లేదు. కానీ జూబ్లీ హిల్స్ పోలీసులు మాత్రం పక్కాగా సమాచారం సేకరించి ఎవరైతే రెచ్చగొట్టారో ఆర్ ఆ ర్యాలీలో ఇబ్బంది పరిస్థితులు క్రియేట్ ఎవరు చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించారు. అందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ తమ్ముడిని అండ్ ఇంకొకరిని స్నేహితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు A1గా పల్లవి ప్రశాంతే ఉన్నాడు అన్నటువంటి మనకైతే ఇన్ఫర్మేషన్ అందుతోంది. సో అందులో భాగంగానే పల్లవి ప్రశాంత్ ఇప్పుడైతే ఎక్కడున్నాడు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఆయన ఎక్కడున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. బృందాలుగా విడిపోయి అందరూ వెతుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే పల్లవి ప్రశాంత్ ఉన్నారో ఆ సెలబ్రేషనే ఆయన కొంప ముంచింది అని చెప్పొచ్చు. అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు,
అంత ఓవర్గా ఆ సెలబ్రేషన్ ఏంటి? పోలీసులు వారిస్తున్నా, అంత హడావిడి జరుగుతున్నా, ఉద్రిక్తత జరుగుతున్నా, రైతు బిడ్డను ప్లీజ్ నన్ను ఇట్లా సెలబ్రేట్ చేసుకోనివ్వండి అనేటువంటి మాటలు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సో ఈ న్యూసెన్స్ క్రియేషన్ చేయకుండా హ్యాపీగా ఆయన సెలబ్రేషన్ చాలా కూల్గా వెళ్ళుంటే బాగుండేది అన్న అభిప్రాయం కూడా చాలా మంది నుంచి వ్యక్తమైంది. ఎందుకంటే చాలా మంది ఆ రోడ్ గుండా ఎవరైతే వెళ్ళారో, అంటే సెలబ్రేషన్ రోడ్ గుండా ఎవరైతే వెళ్ళారో, జూబ్లీ హిల్స్ అంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి జూబ్లీ హిల్స్, దెన్ అక్కడి నుంచి ఫర్దర్గా ఆయన ఊరుకు వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా హడావిడి, ట్రాఫిక్ జామ్, వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ వేరు, అక్కడ జరుగుతున్న హడావిడి వేరు అండ్ న్యూసెన్స్ వేరు. చాలా మంది ఆడపిల్లలు అండ్ చాలా మంది జనరల్ పబ్లిక్ ఎవరైతే రోడ్ నుంచి రోడ్ గుండా వెళ్తుంటారో వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది. సో ఇవన్నిటిని తీసుకునే పోలీసులు అయితే, జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ కేసును అయితే చాలా సీరియస్గా తీసుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్ ఆధారంగా మాత్రం ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి సంబంధించి ఒక లాయర్ ఎఫ్ఐఆర్ కాపీ కోసం అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సిచ్యువేషన్. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అన్నటువంటి మాటను చెప్తూ ఉన్నారు. ఎవరు? బీబీ అంటే బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో రాజేష్ కుమార్ చేసినటువంటి కామెంట్స్ ఇది. ఒక్కసారి ఆయన ఏమన్నారో నేను ఒక్కసారి చదివి వినిపించబోతున్నారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించకుండా, చట్టానికి సహకరించి, న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా ఆ పోలీసులు చెప్పినట్టు విని నడుచుకునే వాళ్లకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. అది కాకుండా మేము న్యూసెన్స్ చేస్తాం, మేము రాళ్ళు రువ్వుతాం, పబ్లిక్ ప్రాపర్టీస్ని కూడా మేము మొత్తం డిమాలిష్ చేస్తాం ఆర్ డిస్ట్రాయ్ చేస్తాం, అయినా సరే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే కుదరదు అన్నటువంటి మాట పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. కానీ పల్లవి ప్రశాంత్ లాయర్ మాత్రం ఇంకో రకంగా రెస్పాండ్ అయ్యారు. రాజేష్ కుమార్ అయిన పేరు, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు అంటూ కామెంట్ చేశారు. దెన్ కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వటం లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవడానికి అసలు పల్లవి ప్రశాంతే అప్స్కాన్లో ఉన్నారు, అంటే ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. మరి ఎట్లా ఇవ్వాలి ఎఫ్ఐఆర్ కాపీ? ఆయన కోసమే బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. కానీ అడ్వకేట్ మాత్రం డిఫరెంట్గా రెస్పాండ్ అవుతున్నారు. కేసు నమోదు చేసి కనీసం పల్లవి ప్రశాంత్కి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వటం లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అన్నటువంటి మాట ఆయనే చెప్తున్నాడు. దాన్ని ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ను సంప్రదించాను. ఎస్, వాళ్ళ లాయర్ ఎవరైతే రాజేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎఫ్ఐఆర్ కాపీ కోసం, అంటే పల్లవి ప్రశాంత్కి సంబంధించిన పేరెంట్స్ ఆర్ వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో ఎఫ్ఐఆర్ కాపీ కోసం ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఆయనని జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళారు. దాని ఎఫ్ఐఆర్ కాపీ కోసం కుటుంబ సభ్యులు రావాలి అని ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. రాజేష్ కుమార్ ఎవరైతే పల్లవి ప్రశాంత్కి సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో మీరు కాదు, వాళ్ళ పేరెంట్స్ని తీసుకురండి, అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీని మేము వాళ్లకు అందిస్తాము అన్నటువంటి మాట స్పష్టంగా జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్పారు. జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్ కాపీ కోసం కుటుంబ సభ్యులు ఖచ్చితంగా రావాల్సిందే. ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులది. ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. సో దట్ ఆ ఎఫ్ఐఆర్ కాపీ అంటే ఒకవేళ పల్లవి ప్రశాంత్ నేరుగా రాకపోయినా సరే, ఒకవేళ పబ్లిక్ డొమైన్లో ఉంటే ఆ ప్రింట్అవుట్ తీసేసుకొని బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే పోలీసులు కూడా పల్లవి ప్రశాంత్ని వాళ్ళ అదుపులోకి తీసుకొని అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటి, మీరు యాజ్ ఏ సిటిజన్గా, తెలంగాణ సిటిజన్గా మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, అంత హంగామా జరుగుతుంటే మీరు అయినా సరే ఎందుకు మిన్నుకుండిపోయారు, దాన్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే మరి సెలబ్రేషన్కి ఎందుకు మీరింత హడావిడి చేశారు అన్నటువంటివి అన్నీ వాళ్ళ దగ్గర ఆధారాలు సేకరిస్తారు. కాబట్టే పల్లవి ప్రశాంత్ అబ్స్కాండ్ అయ్యాడు, ఎస్కేప్లో ఉన్నాడు. దాని తర్వాత పోలీసులు అయితే తీవ్రంగా ఆయన కోసం గాలిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. నేను చెప్పింది అదే. ఒకవేళ ఎఫ్ఐఆర్ కాపీ పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత పల్లవి ప్రశాంత్ పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరమే లేదు. దాని తర్వాత
ఇన్వెస్టిగేషన్ పోలీసుల అడిగే ప్రశ్నలకు జవాబు కూడా ఇవ్వక్కర్లేదు. వన్స్ ఎఫ్ఐఆర్ కాపీ ఆయన చేతిలోకి వచ్చిందంటే డైరెక్ట్ బెయిల్కి వెళ్ళిపోతాడు. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు హ్యాపీగా తిరిగే అవకాశం ఉంటుంది. అందుకనే డైరెక్ట్ కుటుంబ సభ్యుల్ని అక్కడికి తీసుకొని రమ్మని రాజేష్ కుమార్ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో పల్లవి ప్రశాంత్కి సంబంధించిన అడ్వకేట్ ఆయనకు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే తెలుస్తుంది. సో ఎఫ్ఐఆర్ కాపీ మా చేతికి రాలేదు కాబట్టి అసలు పల్లవి ప్రశాంత్ చేసిన నేరం ఏంటి అనేటువంటిది మాకు తెలియట్లేదు. కాబట్టే నేను వచ్చాను, ఆయన తరఫున లాయర్ నేనే, కాబట్టి నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, లేదంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఆయన మాటనైతే పల్లవి ప్రశాంత్కి సంబంధించిన అడ్వకేట్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒకటే చెప్పారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్, మేము చాలా స్ట్రిక్ట్గా ఉండబోతున్నాం. ఆ రోజు జరిగినటువంటి న్యూసెన్స్ అంతా ఇంత కాదు. ఒకవేళ నిజంగానే పల్లవి ప్రశాంత్ తప్పు చేయకపోతే రావచ్చు కదా, ఎందుకు ఎస్కేప్ అయి తిరుగుతున్నాడు, ఎందుకు దొరకకుండా ఉంటున్నాడు, ఎందుకు ఈ దాగుడు మూతలు? మీరు ఒకవేళ నిజంగానే మీరు ఏ తప్పు చేయలేదు అంటే మా 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 ముంగటికి రండి. ఆర్ పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో అక్కడికి వచ్చి మీ ఆన్సర్స్ చెప్పండి అని చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి. అండ్ జూబ్లీ హిల్స్ పోలీసులు కూడా అదే అడుగుతున్నారు. సో చూడాలి, ఇప్పుడైతే పల్లవి ప్రశాంత్ ఒకవేళ ఆయనకిచ్చి ఆయనే పోలీస్ స్టేషన్కి వస్తే మాత్రం నిజంగానే యాజ్ ఎ బిగ్ బాస్ విన్నర్ అండ్ రైతు బిడ్డగా ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి చాలా హుందాగా ఉంటుంది. ఒకవేళ ఆయన రాకుండా నిజంగానే పోలీస్ బృందాలు ఏవైతే గాలిస్తున్నాయో ఆ పోలీస్ బృందాలే ఆయనను తీసుకొస్తే మాత్రం ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగానే ఆయన అనుకున్నట్టు ఆయన చెప్పుకున్నట్టు రైతు బిడ్డను అండ్ నేను తెలంగాణ బిడ్డని, నేను రైతును కాబట్టి నన్ను ఆదరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్పారు అండ్ విన్నర్ అయ్యారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంత హుందాగా ఉండాలంటే మాత్రం ఆయనకిచ్చి ఆయనే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు ఆర్ పోలీసులు అడిగే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఎవరికీ ఉండదు. సో ఆ డీసెన్సీ మెయింటైన్ చేస్తాడా మరి పల్లవి ప్రశాంత్, లేదంటే ఇలాగే అడ్వకేట్ని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది దాని పూర్తి వివరాలంతా తెలుసుకున్న తర్వాత మరి బెయిల్ తర్వాతనే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా? కానీ ఇప్పుడు ఈ వార్తనే చాలా వైరల్గా ఉంది. ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ విన్నింగ్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎంత వైరల్ అయిందో దానికి